కూటమి వెన్నుపోటుకి రెండేళ్లు అంటూ వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు నిరసన ప్రదర్శనలుంటాయని వైసీపీ తెలిపింది. మండల, జిల్లా స్థాయిలో ఈ నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం సూచించింది. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి వెన్నుపోటుకి రెండేళ్లు అంటూ వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు నిరసన ప్రదర్శనలు ఉంటాయని వైసీపీ తెలిపింది. మండల, జిల్లా స్థాయిలో ఈ నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం సూచించింది. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా గుంటూరు నుంచి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, లావణ్య, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా చూసుకుంటే మొత్తం దాదాపు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు అని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్లు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. మండల, జిల్లా స్థాయి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని చెప్పేసి కార్యక్రమాలు చేయాలని ఇప్పటికే కింది స్థాయి నేతలకు, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం అగ్రనేతలకు కూడా ఒక వెల్లడించింది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు నుంచి 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వివిధ పరిధిలో భాగంగా నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పేసి ఇప్పటికే వైసీపీ భావించింది. దీనిలో భాగంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో 4 రోడ్ల కోడల్లో కూడా నిరసనలు వ్యక్తం చేస్తుంది. దీనిలో భాగంగా చూసుకుంటే ఈ రోజు, రేపు 2 రోజులు మాత్రం నిరసనలు వ్యక్తం చేయనుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం గతంలో కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా రుణమాఫీ చేయలేదు, అదేవిధంగా యువతను కూడా మోసం చేసిందని చెప్పేసి ఇప్పటికే వైసీపీ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిలో భాగంగా చూసుకుంటే మాత్రం ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా మహిళలకి నెలకు 1500 రూపాయలు, అదేవిధంగా చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తానని చెప్పేసి మహిళలకి మాత్రం ఏదైతే ఉందో నిరుద్యోగులకి ఇస్తానని చెప్పి వెల్లడించింది. దీనిలో భాగంగా చూసుకుంటే మాత్రం మహిళలకు మాత్రం 1500 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి, అదేవిధంగా చూసుకుంటే మాత్రం రైతులకు ఏదైతే ఉందో మొక్కజొన్నల కొనుగోలు విషయంలోనూ, అదేవిధంగా శనగల కొనుగోలు విషయంలో కూడా వాళ్ళందరినీ కూడా మోసం చేసిందని చెప్పేసి ఇప్పటికే వైసీపీ మాత్రం మండిపడింది. దీనిలో భాగంగా చూసుకుంటే మాత్రం దేశం వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వెన్నుపోటు పడింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మాత్రం గతంలో చూసుకుంటే మేనిఫెస్టోలు, అదేవిధంగా కరపత్రాలను కూడా పెంచారు. ఆ కరపత్రాలు అధికారంలోకి వచ్చే ముందు కూడా కరపత్రాలకు సంబంధించి వాటన్నింటిని కూడా సేకరించి కూడా దగ్ధం చేసే కార్యక్రమాలు కూడా వైసీపీ చేపడుతుంది. దీనిలో భాగంగా చూసుకుంటే మాత్రం ప్రజలకు దగ్గర అయ్యే విధంగా, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మాత్రం ఏదైతే ఉందో ప్రజలను మోసం చేసే విషయంలో చూసుకుంటే మాత్రం ఈ మధ్య కాలంలో ఎవరైతే ఉన్నారో డిఎస్టీ విషయంలో కూడా యువతను మోసం చేసింది. అదేవిధంగా చూసుకుంటే కొంతమందికే మాత్రం ఏదైతే ఉందో ఉద్యోగాలు ఇచ్చేది, అదేవిధంగా దానిలో స్కాములు కూడా పేర్కొన్నాయని చెప్పి ఇప్పటికే కొంతమంది కూడా ఏదైతే ఉందో బాధితులు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిశారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఈ నిరసనల వెలువలో కారణంగా చూసుకుంటే మాత్రం ఈ నిరసనలో కూడా ఏదైతే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఏదైతే మోసం చేసిందో వాటన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలని, ప్రజల్లోకి తీసుకెళ్లాలని బలంగా అని చెప్పేసి వైసీపీ భావించింది. అన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో 175 నియోజకవర్గాల్లో, దాంతో పాటు చూసుకుంటే మాత్రం మండల స్థాయిలో కూడా ఈ నిరసనలు కూడా వ్యక్తం చేయనుంది. భారీ స్థాయిలో మాత్రం ఇప్పటికి మాత్రం ప్లాన్ చేసిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీని విధంగా చూసుకుంటే మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసి ఉన్నాయి, కానీ 3 దారులుగా వెళ్లిపోతుందని చెప్పేసి ఒక సంకేతం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. అదేవిధంగా చూసుకుంటే ప్రజలకు దగ్గర అవ్వాలన్న భావంతో మాత్రం ఈ నిరసనలకి దీంతో పాటు వివిధ స్థాయిల్లో కూడా భారీ స్థాయిలో మాత్రం నిరసనలు, ధర్నాలు కూడా చేయనుంది. దీనికి సంబంధించి కూడా వివిధ పద్ధతుల్లో కూడా ఈ కార్యక్రమానికి చేయనుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. థ్యాంక్ యూ లావణ్య.